నిజామాబాద్ జిల్లా నవపేట మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు గన్మెన్గా విధులు నిర్వహించిన ఏఆర్ కానిస్టేబుల్ యాదగిరి ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను వేధింపులకు గురిచేశాడు. దీంతో భార్య ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై కక్ష పెంచుకున్న భర్త యాదగిరి మద్యం సేవించి మరొక వ్యక్తితో ఇంటికి వెళ్లి ఆందోళన చేశారు. సొంత కొడుకును చంపడానికి సైతం ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కొడుకుపై అరవింద్పై మరొక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కానిస్టేబుల్ మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. బయటకు పోయి రోడ్డు మీద చిల్లర కొడుతుంది. అమ్మ గలీజ్ మాటలు మాట్లాడి తెలుగు మాట్లాడి చిల్లర అట్లా మాట్లాడకు అనేసరికి ర్యాంప్ నేను లోపల ఉన్నా. ర్యాంప్ అక్కడ నుండి గుంజుకొచ్చి గల్లవాటి గుంజుకొచ్చి కిందికి వచ్చే లోపే మా కొట్టేసింది. దేంతో కొట్టినా కూడా నాకు తెలియదు. కొంచెం షార్ప్ ఆబ్జెక్ట్ అయ్యింది, కొంచెం లోతుగా డ్యామేజ్ అయింది. లోతుగా వచ్చేసరికి నేను కింద పడేసిన ఆయన కింద పడేసరికి మళ్ళీ ఇంకిద్దరు మా డాడీ ఇంకొక అన్న ముగ్గురు అత్తమ్మలు కూడా కొట్టడానికి వచ్చారు. కొట్టడానికి వచ్చి రాదు ఆమె నన్ను నా భర్తను కొడతామని చెప్పి అది ముగ్గురు నీరు తెస్తున్నారు. వచ్చి కొట్టిరు. నేను నూరు చేసుకుంటా పక్క జరిగిన మా డాడీ బండ తీసుకుని వచ్చి నన్ను కొట్టేస్తాను.